అందరికీ నమస్కారం. నా పేరు చాంద్ భాష. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక సదస్సు చైర్మన్గా ఉన్నాను. మేము గత ప్రభుత్వంలో దగాపడ్డటువంటి ఉద్యోగులం. గత ప్రభుత్వం మాకు మోసం చేసినటువంటి పరిస్థితి. మేము అడగకుండానే 27% ఐఆర్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 23% ఫిట్మెంట్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో మాకు చంద్రబాబు నాయుడు గారు 20% హెచ్ఆర్ఏ ప్రకటిస్తే ఈ ప్రభుత్వం మాకు 16% కుదించినటువంటి పరిస్థితి. దాదాపుగా 8% నష్టపోయింది ఎవరయ్యా అంటే ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి దానితో పాటు మేము నష్టపోయింది కాక ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగుల యొక్క సంక్షేమం చూసే విధంగా ఏ రోజు కూడా ఆ ప్రభుత్వం మాకు వ్యవహరించలేదు. కనీసం ఉద్యోగుల మీద సమీక్ష కూడా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది గత ప్రభుత్వం అనే తెలియజేసుకుంటున్నా. ఇప్పటికైనా మాకు ఈ ప్రభుత్వాన్ని మేము కోరి మెచ్చి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రం పునర్నిర్మాణ కోసం ఉద్యోగులు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. రేపు 16వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్లో ఈ ఉద్యోగుల కోసం ఈ ప్రభుత్వం అయినా సరే తక్షణమే మధ్యంతర భృతిని చెల్లించే విధంగా కృషి చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పటికే మేము దాదాపు 13 నెలల పిఆర్సీ కాలాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక 1/7 మరలా 1/7 తర్వాత కనుక చూసుకుంటే మనకు రావాల్సింది 2023 తర్వాత ఇంకా 3 సంవత్సరాల్లో మరలా పిఆర్సీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 13 నెలల కాలం వృధా అయిపోయింది. గత ప్రభుత్వం కమిషన్ వేసి ఐఆర్ మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం. అందుకే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాకు మంచి విశ్వాసం ఉంది. ఎందుకంటే మేము అడగకుండానే గతంలో 20% ఐఆర్ ఇచ్చారు. అంతకుముందు 42% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పటికైనా సరే మాకు ఈ ప్రభుత్వం న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. రేపు 16వ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ నందు తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఐఆర్ను ప్రకటించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేస్తారు అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.